ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని SRR గార్డెన్స్లో డ్రాగన్ స్వాడ్ కుంఫు అకాడమీ ఆధ్వర్యంలో బెల్టుల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విప్ హాజరై 150 మంది విద్యార్థులకు బెల్టులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు కుంఫు వంటి యుద్ధ విద్యల్లో శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువులోనూ ఇదే తరహాలో దూసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వాట్ కుంఫు అకాడమీ ఫౌండర్ అండ్ గ్రాండ్ మాస్టర్ రాజమల్లు, ప్రెసిడెంట్ రాజేందర్, జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్, ఆర్గనైజర్లు చంద్రయ్య, రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దినేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సరీ నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యత వచ్చే విధంగా ఆత్మరక్షణ అంటే మనకు ఆత్మరక్షణ పరంగా, ఫిజికల్ పరంగా, ఫిట్నెస్గా అన్ని విధాలు కూడా ఆ కుంఫు మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఈ డ్రాగన్ సంబంధించిన అకాడమీ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మార్షల్ ఆర్ట్ ద్వారా మన వారికి శిక్షణ ఇచ్చి వారి వ్యక్తిగతంగా వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా మన మెడికల్ ఫిట్నెస్ పరంగా కూడా యాక్టివ్గా ఉండే విధంగా ఆ మార్షల్ ఆర్ట్ నేర్పించి వారు చేస్తున్నటువంటి నైపుణ్యాన్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది. మన ప్రభుత్వం కూడా మన స్కూల్స్లో కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కరాటేకి సంబంధించినటువంటి నైపుణ్యం శిక్షణ ఇచ్చే విధంగా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ ఈ మార్షల్ ఆర్ట్స్లో ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లల్ని మన మంచి ఎత్తున పెద్ద ఎత్తున ప్రావీణ్యత చేస్తున్నటువంటి మా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కూడా మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా వారికి అభినందన తెలియజేసుకుంటూ